నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున మీకు మరియు మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాము. శ్రీరాముని ప్రయాణం కీర్తి కేవలం అయోధ్యతో మొదలై అయోధ్యలో ముగియలేదు. భారతదేశం దాటి ఖండాంతరాల వరకు వెళ్ళింది. కొన్ని ప్రాంతాల్లో నదులు సీతమ్మ కోసం విడిపోయాయి. సముద్రం రాముని ఆజ్ఞని శిరసావహించింది. రాముని పేరు సముద్రాల మీద ప్రతిధ్వనిస్తూ రాయిల్లో చెక్కబడి జ్ఞాపకాలుగా నిలిచిపోయింది. ఇండియా బయట ఉన్న రామక్షేత్రాలలో పచ్చని శ్రీలంక పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర స్థలం సీతా ఎలియా. ఇక్కడే సీతాదేవి అశోకవనంలో నిర్బంధించబడ్డారని స్థల పురాణం. అక్కడే ఉన్న ఒక చిన్న ప్రవాహాన్ని సీతమ్మ స్నానమాచరించిన తీర్థంగా భక్తులు భావిస్తారు. దాని పక్కనే ఉన్న పెద్ద పాదముద్రలు హనుమంతుడు లంకకు ఎగిరివచ్చి సీతమ్మను కనుగొన్న సందర్భంలో వేసిన అడుగుల గుర్తులుగా స్థానికులు భావిస్తారు. శ్రీలంకలోని ఇంకొక పవిత్ర స్థలం పురాతనమైన మున్నేశ్వరం ఆలయం. ఇక్కడే శ్రీరాముడు బ్రాహ్మణుడు అయిన రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి కోసం శివుడిని ప్రార్థించినట్టు చెబుతారు. అలానే థాయిలాండ్లో రాముడు కేవలం ఆలయాల్లో కాదు, రాజుల పేరులోనూ రాజకీయ వ్యవస్థలోనూ జీవిస్తున్నారు. ఇక్కడ రామాయణం రామకీయన్ అనే పేరుతో పిలువబడుతుంది. శ్రీరాముని ధర్మబద్ధత, శౌర్యం, పాలనా నైపుణ్యానికి గౌరవ సూచికగా ప్రతి థాయిరాజు రామ అనే బిరుదుతో పరిపాలిస్తారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో శ్రీరాముని కథ కేవలం పురాణంగా కాక ప్రతిరోజూ జీవితంలోనూ ఉంటుంది. రామాయణ గాథ అయుంగ్ నది ఒడ్డున శిల్పాలుగా చెక్కబడి ఉంది. ఈ శిల్పాలు రాముడి త్యాగం, ధర్మం, ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బాలి సంప్రదాయ నాట్యంలో రామాయణ గాథ ఒక భాగం. ఇది అక్కడి ప్రజల హృదయాల్లో శ్రీరాముడు ఎలా నిలిచిపోయాడో మనకి చెప్తుంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అయిన కాంబోడియాలోని అంకోర్ వాట్లో గోడలు మాట్లాడతాయి. ఇక్కడి శిల్పాల్లో శ్రీరాముని లంక యుద్ధం చెక్కబడి ఉంది. నిశ్శబ్దంగా రాళ్లలో నిలిచిపోయిన ఆ శక్తి ఇప్పటికీ దర్శనమిస్తూ మన హృదయాన్ని కంపింపజేస్తుంది. ఇక్కడ శ్రీరామ నవమి పండుగ జరుపుకోకపోయినా శ్రీరాముని చరిత్ర ఇక్కడ ఎప్పటికీ చెరిగిపోదు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 2000 ఏళ్ల క్రితం అయోధ్యలోని సూర్యరత్న అనే రాజకుమారి కొరియాకు వెళ్లి కరాక్ వంశరాజు అయిన సురోను వివాహమాడినట్లు చెబుతారు. ఆమె రాణి హియోగా పిలువబడింది. ఇప్పటికీ లక్షలాది కొరియా ప్రజలు ఆమెను తమ మూలస్త్రీగా భావిస్తారు. ఇది అయోధ్య మరియు కొరియా మధ్య ఒక జీవించియున్న సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ రాముని ప్రత్యక్షంగా పూజించకపోయినా ఈ కథ భారత ధర్మాన్ని కొరియన్ చరిత్రతో అనుసంధానిస్తుంది. జపాన్లో శ్రీరాముడు ప్రత్యక్షంగా ఆరాధించబడకపోయినా ఆయన విలువలు బౌద్ధ కథల ద్వారా, యోధుల ఇతిహాసాల ద్వారా ఇంకా ప్రవహిస్తున్నాయి. కరుణ, త్యాగం, ధర్మం ఇవన్నీ శ్రీరాముని జీవితం ద్వారా వెలుగులోకి వచ్చిన విలువలు. ఈ విలువలు ఇండియా నుండి చైనా, అక్కడి నుండి జపాన్ వరకు ప్రయాణించాయి. ఇలాంటి భక్తిశక్తి వల్లే శ్రీరాముని పేరు అయోధ్యను, భారతాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. అయోధ్య నుండి రామేశ్వరం వరకు, శ్రీలంక కొండల నుండి అంకోర్ వాట్ శిల్పాల వరకు శ్రీరాముడు ఆలయాల్లో, నదుల్లో, ఆచారాల్లో, మన హృదయాల్లో ఇంకా సజీవంగా ఉన్నారు. ఈ శ్రీరామనవమిన రాముడిని కేవలం స్మరించుకోవడమే కాదు, ఆయన మార్గంలో నడవాలని కూడా సంకల్పిద్దాం. ధర్మం, వినయం, ధైర్యం, కరుణ, త్యాగం ఇదే శ్రీరాముని మార్గం. ఈ యాత్ర మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి. ఈ జీవించి ఉన్న రాముని ఆనవాళ్లను మరింత మందికి పరిచయం చేయండి. జై శ్రీరామ్.